పవన్ మాస్టర్ ప్లాన్ ప్రకంపనలు సృష్టిస్తున్న సేనాని 3 దళాలు. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే ఒక ప్రభంజనం. కానీ ఇప్పుడు ఆయన కేవలం ఆవేశంతో కాదు, ఒక పక్కా పొలిటికల్ మాస్టర్ మైండ్ తో అడుగులు వేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీని దశాబ్దాల పాటు ఎవరు కదల్చలేని స్థాయికి తీసుకువెళ్లాలంటే ఏం చేయాలి? సరిగ్గా ఈ పాయింట్ మీదే పవన్ కళ్యాణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి వెన్నుముక్కగా నిలిచే ఆర్ఎస్ఎస్ వ్యూహాన్ని జనసేనలో అమలు చేయబోతున్నారా? పార్టీలో పవన్ కళ్యాణ్ సృష్టించబోతున్న 3 దళాలు ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ టార్గెట్ నెక్స్ట్ ఎలక్షన్స్ కాదా, రాబోయే దశాబ్దాల? ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త ప్రయోగానికి జనసేనాని శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి అని ఆలోచిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ ఆలోచన మరోలా ఉంది. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో ఒక మహా వృక్షంలా మార్చేందుకు దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ఆయన పెద్దపీట వేస్తున్నారు. దీనిలో భాగంగానే పార్టీని 3 అద్భుతమైన విభాగాలుగా విభజిస్తున్నారు. అవే లక్ష్యదళ, నిర్వాహక దళ్, పరిపాలక్ దళ్. వినడానికి ఈ పేర్లు కొత్తగా ఉన్నా వీటి వెనుక ఉన్న వ్యూహం మాత్రం చాలా బరువైంది. వాస్తవానికి ఇలాంటి నిర్మాణం మన దేశంలో కేవలం ఆర్ఎస్ఎస్ లో మాత్రమే కనిపిస్తుంది. మరి ఈ 3 దళాలు ఎలా పనిచేయబోతున్నాయి? ఒక్కొక్క దాని పాత్ర ఏంటి? 1. లక్ష్యదళ్. జనసేనకు ఇది ఫౌండేషన్. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే బాధ్యత వీరిదే. ఎవరైతే ఎలాంటి పదవులు, స్వార్థం ఆశించకుండా పార్టీ కోసం కష్టపడతారో వారిని ఈ దళంలోకి తీసుకుంటారు. ఇందులో ఎక్కువగా యువకులు, మహిళలు ఉంటారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎలాగైతే సైనికుల్లా పనిచేస్తారో జనసేన కోసం ఈ లక్ష్యదళ్ అలా ప్రాణమిచ్చి పనిచేస్తుంది. నిర్వాహక్ దళ్. పార్టీ సిద్ధాంతాలను సామాన్య ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేది వీళ్లే. పార్టీ ఎందుకు అధికారంలో ఉండాలో ప్రజలకు వివరించడం, నాయకులకు మరియు కార్యకర్తలకు మధ్య కోఆర్డినేషన్ చేయడం వీరి బాధ్యత. అంటే ఒక పక్క ప్రజలతో లక్ష్యదళ్ సంబంధాలు పెట్టుకుంటే ఆ లక్ష్యదళ్ని కరెక్ట్ రూట్ లో ముందుకు నడిపించేది ఈ నిర్వాహక దళ్. పార్టీకి బలమైన రాజకీయ వ్యూహాలను అందించే బ్రెయిన్ లాంటిది ఈ విభాగం. పరిపాలక్ దళ్. ఇది అన్నిటికంటే పవర్ఫుల్ విభాగం. రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ పదవులన్నీ ఈ దళంలో ఉన్న వారికి దక్కుతాయి. అయితే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం, పార్టీలో అంతర్గత విభేదాలు వస్తే పరిష్కరించడం, కార్యాచరణకు తగినట్లుగా విధానాలు తయారు చేయడం వీరి కర్తవ్యం. అన్నిటికీ మించి ప్రస్తుతం ఉన్న కూటమిని ఐక్యంగా ఉంచే గురుతర బాధ్యతని మిగిలిన 2 దళాలను కమాండ్ చేసే బాధ్యత ఈ పరిపాలక దళ్ పైన ఉంటుంది. ఈ 3 దళాల వ్యూహం సక్సెస్ అయితే ఏపీలో జనసేనను ఢీకొట్టడం ఏ రాజకీయ పార్టీకైనా అసాధ్యమనే చెప్పాలి. కేవలం నాయకుల మీద ఆధారపడకుండా వ్యవస్థ మీద ఆధారపడేలా పవన్ కళ్యాణ్ పార్టీని మారుస్తున్నారు. ఈ 3 దళాలు క్షేత్రస్థాయిలో యాక్టివ్ అయితే జనసేన మరోసారి బలంగా అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన ఈ 3 దళాల వ్యూహంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది ఏపీ రాజకీయాల్లో గేమ్ చేంజర్ అవుతుందా? కామెంట్ చేయండి.